ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. కన్న తండ్రే కొడుకుని చంపిన దారుణం నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామంలో అయితే దారుణం చోటు చేసుకుందనే చెప్పాలి. కన్న తండ్రి తన కొడుకు వంశీకృష్ణను హతమార్చాడు. మరి కన్న తండ్రి కొడుకుని చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఇందులో ఏం జరిగింది అని చూస్తే కనుక అసలు ఏం జరిగింది అని అంటే వసుంధర్ రావు అలాగే లీలావతి దంపతులకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు వంశీకృష్ణ, ఇంకొకరు ఉమాదేవి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. అయితే వంశీకృష్ణని చదువు కోసం అని చెప్పేసి బెంగళూరుకి పంపించారు, బాగా చదువుకుంటాడని చెప్పేసి. అయితే అమ్మాయి ఉమాదేవి బీఫామ్ చదువుతుంది. అయితే వంశీకృష్ణ రీసెంట్గా బీసీఏ డిగ్రీ కంప్లీట్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేయడం జరిగింది. అయితే మరి బెంగళూరుకి చదువు కోసం పంపించారు కాబట్టి ఈ బెట్టింగ్స్ కావచ్చు, ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, వీటికి బాగా అడిక్ట్ అయిపోయాడట వంశీకృష్ణ. సో అడిక్ట్ అయిపోయి ఈ బెట్టింగ్లు పెట్టి ఆన్లైన్ యాప్స్ ఉంటాయి కదా, వాటిలో లోన్స్ తీసుకున్నాడట. లోన్స్ తీసుకుంటే ఇప్పటి వరకు 2 లక్షలకి పైగా లోన్ తీసుకోవడం జరిగింది. అయితే ఆ లోన్స్ కట్టకపోయేసరికి ఇంటికి వచ్చేసాడు కదా, అక్కడ ఉన్నప్పటి నుంచి కూడా లోన్స్ కట్టకపోయేసరికి కూడా వాళ్ళు కాల్స్ చేస్తూ ఒకసారి లోన్ తీసుకున్నాక గడువు అయిపోయినాక ఎలా ఉంటుంది టార్చర్, వాళ్ళు ఊరికే కాల్స్ చేస్తూ కట్టవలసిందిగా అయితే టార్చర్ చేస్తున్నారు. సో ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా అదే కంటిన్యూ అయింది. సో ఈ సిచ్యువేషన్లోనే వంశీకృష్ణ అనే అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ కోపాన్నంతా కూడా డబ్బులు కట్టలేక పేరెంట్స్ మీద ఆ కోపాన్ని తీయడం అనేది స్టార్ట్ చేశాడనమాట. ఆ డిప్రెషన్లో ఉన్న ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ అదంతా కూడా పేరెంట్స్ మీద తీస్తూ ఉండేవాడు ఇంట్లో. అప్పటికి పేరెంట్స్ని కట్టాలి, నేను చేసిన అప్పు మీరు కట్టాలని టార్చర్ చేస్తే కూడా 40,000 వరకు కూడా వీళ్ళు కట్టారట. 40,000 వరకు లోన్ కడితే కూడా ఇంకా 1,00,000 పైన కట్టాలి అని చెప్పేసి మళ్ళీ గొడవ చేశాడట. సో మళ్ళీ గొడవ చేసి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జు, టీవీ అన్నీ కూడా విసిరేసి పడేసి పగలగొట్టేసి గొడవకు దిగాడట పేరెంట్స్తోని. సో పేరెంట్స్తోని గొడవకు దిగేసరికి అప్పటికే చాలా రోజుల నుంచి ఆ అబ్బాయి ప్రవర్తనతోని అదేం సరే మంచి విషయం కూడా కాదు, ఏదైనా మంచి విషయం జరుగుతుందంటే అట్లా కాదు, అన్ని చెడు అలవాట్లు అంటే నిజంగా ఆన్లైన్ గేమింగ్ కావచ్చు, బెట్టింగ్ కావచ్చు, ఇవి కూడా చెడు అలవాట్లే మెయిన్గా ఈ రోజుల్లో. సో వీటన్నిటికీ బానిస అయిపోయి అప్పులు చేసి ఆ అప్పులు వాళ్ళని కట్టమని ఇట్లాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళని విసిగించడం, ఈ బిహేవియర్ మొత్తానికి కూడా ఈ ప్రవర్తనతోటి పేరెంట్స్ విసిగిపోయి శుక్రవారం రోజు అలా గొడవకి దిగుతున్నాడు అని చెప్పేసి, అలా గొడవకి దిగుతుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎదురై వసుంధర్ రావుకి విసిగిపోయి ఒకటేసారి ఒక కట్టె తీసుకొని కొట్టి కూడా వాళ్ళ కొడుకుని చంపేశాడు. అంటే వాళ్ళిద్దరు పేరెంట్స్ కూడా ఇంకా దాన్ని టాలరేట్ చేయలేకపోయారు, భరించలేకపోయారు. అంత టార్చర్ చేసేవాడట ఆ అబ్బాయి. అది కూడా ఎందుకు, అప్పు చేసి వాళ్ళు కాల్స్ చేస్తుంటే ఈ అబ్బాయిని ఇబ్బంది పెడుతుంటే ఈ అబ్బాయి మళ్ళీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవాడు. అలా భరించలేక దిక్కుతోచక ఏం చేయాలో అర్థం కాక విసిగిపోయి విరక్తొచ్చి ఆ అబ్బాయిని కోపంతో కొట్టి ఆ తండ్రి కొట్టి చంపేశాడట. సో ఈ విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు అరెస్ట్ చేశారు వసుంధర్ రావుని. శుక్రవారం రోజు ఆళ్ళగడ్డ సబ్ జైలుకి తీసుకెళ్లారు, రిమాండ్కి తరలించారనమాట. కానీ ఈ కేసుని కనుక మనం పరిశీలిస్తే, క్షుణ్ణంగా చూస్తే అసలు ఇందులో తప్పెవరిది? ఆ అబ్బాయిని చంపడానికి అక్కడ ఒక తండ్రి ఆవేదన ఉంది. సరే, నేను చంపడం కరెక్ట్ అని నేను మాట్లాడట్లేదు, కానీ చదువుకోవడానికి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి ఒక మెయిన్గా మిడిల్ క్లాస్ పేరెంట్స్ పిల్లల్ని చదివించడానికి వాళ్ళు చాలా త్యాగాలు చేసి వాళ్ళకున్న కోరికలను అన్ని చంపుకొని చాలా నిజంగా జీవితాన్ని సగం త్యాగం చేసి పిల్లల్ని చదివించడానికి చాలా ఇన్వెస్ట్ చేస్తారు. దూర ప్రదేశాలకు కూడా పంపిస్తూ ఉంటారు. బాగా చదువుకుంటారు, వీళ్ళ భవిష్యత్తే మాకు ముఖ్యం, మేం బాగలేకపోయినా పర్లేదు, మేము ఏ కారం వేసుకొనో తింటాం, కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి
మారుమూలలో ఉన్న వాళ్ళు బెంగళూరుకో హైదరాబాద్కో ఇలాంటి ప్లేసెస్కి పంపిస్తూ ఉంటారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. కానీ ఎందుకు పంపించారో కూడా మర్చిపోయి చాలామంది, నేను అందరి గురించి మాట్లాడట్లేదు, ఎవరు చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా, వాళ్ళు కొన్ని అలవాట్లకు బానిసలవుతున్నారు. డబ్బులు నెల నెలా పంపిస్తూ ఉంటారు వాళ్ళు, వీళ్ళు చదువుకోవడానికి అని చెప్పేసి వీళ్ళు అబద్ధాలు చెప్పి మళ్ళీ డబ్బులు అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంత కష్టంతో డబ్బులు పంపిస్తున్నారు, వాళ్ళకి ఎంత ఇబ్బంది అయినా వాళ్ళకు ఉన్న ఏ అవసరాలనైనా చంపుకొని ఏ విధంగా పంపిస్తున్నారు అనేది ఎవ్వరు కూడా ఆలోచించరు. పిల్లలు ముఖ్యంగా ఆలోచించకుండా ఇక్కడ ఈ సిటీలో నేను ఎందుకు వచ్చాను, నేను చదువుకోవడానికి వచ్చాను, నేను ఏం చేయాలి, నా తల్లిదండ్రులు ఎందుకు పంపించారు నన్ను ఇక్కడికి, నేను చదువుకొని వాళ్ళకి ఆసరా అవ్వాలి అనేది మర్చిపోయి వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్లని, ఆన్లైన్ గేమ్స్ అని, ఇంకేవో అలవాట్లని, తాగడం అని, స్మోక్ అని, బయటకు తిరగడం అని, ఈ మధ్య కొత్తగా ట్రెండ్ పబ్లకు వెళ్ళడం అని, తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం అని. ఏంటివి? ఎందుకు పంపిస్తున్నారు మిమ్మల్ని? చదువుకోవడానికి పంపిస్తున్నారు, మీరు బాగుపడాలి, మీ భవిష్యత్తు బాగుండాలి అని పంపిస్తున్నారు, మిమ్మల్ని ప్రయోజకుల్ని చెయ్యాలని వాళ్ళు పంపిస్తున్నారు. కానీ మీరు చేస్తున్న పనులేంటి? సరే, రిలాక్సేషన్ కోసం ఫ్రెండ్స్తోని బయటికి వెళ్ళడం, మాట్లాడడం, టీకి వెళ్ళడం, అలాంటివి తప్పని నేను తప్పనట్లేదు. కానీ ఏదైనా లిమిట్ దాటి నువ్వు బానిసత్వం వహిస్తున్నావు అలవాటుకి అని అంటే ఖచ్చితంగా అది నీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. సో ఇలాంటి వాళ్ళే ఈ జనరేషన్లో చాలా మంది అవుతున్నారు. వాళ్ళు ఒక్కసారి కూడా వాళ్ళు ఎంజాయ్మెంట్లు చేసేటప్పుడు వాళ్ళు బానిసలు అవుతుంటే ఇలాంటి అలవాట్లకి వాళ్ళకి తల్లిదండ్రులు గుర్తురాట్లేదు. సో ఈ కేసులో కూడా అదే జరిగింది. ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిపోయి బెట్టింగ్స్ పెట్టేసుకొని మనీ అంతా లాస్ అయిపోయి ఒక అప్పు చేసేటప్పుడు ఎక్కడి నుంచి కడతారు, ఎవరు కడతారు? నిన్ను చదివిపిస్తున్న పాపానికి తల్లిదండ్రులు ఎందుకు బేర్ చేయాలి? నువ్వు చేసిన అప్పు ఎందుకు బేర్ చేయాలి? అంటే నేను కన్న పాపానికి నువ్వేం చేసినా వాళ్ళు భరించాలా? ఎంతవరకు భరిస్తారు? ఆల్రెడీ చిన్నప్పటి నుంచి వాళ్ళు చాలా కష్టపడి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మరీ నిన్ను పోషించుంటారు ఈ స్థాయి దాకా తీసుకురావడానికి. అదే ఒక ప్రెషర్ వాళ్ళకి, ఇంకా దానికి మించి నువ్వు ప్రెషర్ పెడతానంటే ఇలాంటివే జరుగుతాయి. మరి ఇంకేం జరుగుతాయి? తట్టుకునే వరకు తట్టుకుంటారు, తర్వాత ఒక లిమిట్ దాటిపోతే ఏం చేస్తారు? మరి ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. అలా అని ఒక తండ్రి కన్న కొడుకుని చంపడం కరెక్ట్ అని నేను మాట్లాడట్లే, కానీ ఈ రోజుల్లో పిల్లల పద్ధతి గురించి నేను మాట్లాడుతున్నా. సో నిజంగా ఈ ఘటన చూసిన తర్వాత ఇందులో ఎవరిని తప్పనాలి, ఎవరిని ఒప్పనాలి అసలు ఏం అర్థం కావట్లేదు. కానీ వంశీకృష్ణ చేసింది 100కి 100 పాళ్ళు తప్పే. అలా అని వసుంధరరావు గారు చేసింది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. చంపడం వరకు వెళ్ళడం ఆయనది కూడా తప్పే. చంపకూడదు, ఏదున్నా చంపేంత మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకునేదాకా కూడా మాట్లాడకూడదు, కూర్చొని చెప్పాలి ముందు. అసలు ఈ కేసు చూసిన తర్వాత ఒక కన్న తండ్రి కొడుకుని చంపడం అనే విషయం విన్నాక, ఈ పరిస్థితి విన్నాక నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఈ ఘటన విన్న తర్వాత అసలు మీకేమనిపిస్తుంది? ఈ తరం వాళ్ళు నిజంగా ఏ విధంగా ఉన్నారు? తప్పకుండా కామెంట్ చేయండి.